హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 1 ఆల్ 36 క్వెషన్స్ చేయబోతున్నాం అనమాట. క్వెషన్ నంబర్ 1. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ టేక్ ఫర్ 8,400 టు అమౌంట్ టు 11,928? ఇప్పుడు 8,400 మనకెంత అవుతుంది అంటే 11,928 అవుతుంది. సో, ఎన్ని ఇయర్స్‌కి అని అడుగుతున్నాడు. మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు? 7% ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి? 8,400 విత్ ఇంట్రెస్ట్ 11,928 అవుతుంది. మరి డిఫరెన్స్ ఎంత మనకి? ఇది 3,528. మరి ఇదేంటి మనకి? సింపుల్ ఇంట్రెస్టు. సో, ఇప్పుడు 8,400 మీద 7% ఇంట్రెస్టు. ఎన్ని ఇయర్స్ తెలుసా? తెలీదు. సో, ఎన్ తీసుకుందాం. సో, దీని మీద మనం 7% సమ్ ఇయర్స్‌కి మనం చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంతొస్తుందంటే 3,528 వస్తుంది. ఇప్పుడు ఇది 7 టేబుల్‌లో క్యాన్సెల్ అవుతుంది. 50 టైమ్స్ 350 బ్యాలెన్స్ 28 అంటే 4 టైమ్స్. ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. ఇక్కడ మనకి 80 ఇంటూ 6 చేసామంటే 480 వస్తుంది. మరి 4 ఇంటూ 6 చేస్తే మనకి 24 వస్తుంది. సో, 480 ప్లస్ 24 అంటే 504. సో, కరెక్ట్‌గా సరిపోతుంది కదా! లేదంటే మీరు సింపుల్‌గా చూడాలంటే 4ని మనం 6 టైమ్స్ చేస్తేనే మనకి లాస్ట్‌లో 4 వస్తుంది. సో, అలా అయినా తీసుకోవచ్చు. మీరు కాలిక్యులేషన్ పూర్తిగా చేసినా కానీ మనకి 6 ఇయర్స్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 2. If the simple interest on 7,200 in 3 years at the rate of 16% per annum. సో, ఇప్పుడు మనకి 7,200 మీద 3 ఇయర్స్ 16% పర్ యానమ్ అనమాట. సో, ఇది ఈక్వల్ టు 9,600 మీద ఎక్స్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అది 4 ఇయర్స్‌కి. ఇప్పుడు మనల్ని వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. సో, ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. ఇప్పుడు 24 టేబుల్‌లో 3 టైమ్సు, 24 టేబుల్‌లో ఇది 4 టైమ్సు. 4 ఇంటూ 4 ఎంత? 16. సో, 16 క్యాన్సెల్. మరి ఎక్స్ వాల్యూ ఎంతవుతుంది మనకి? 3 ఇంటూ 3. సో, మనకి 9% మన ఇంట్రెస్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. క్వెషన్ నంబర్ 3. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఫర్ 6 ఇయర్స్ ఈస్ 3/5 ఆఫ్ ది సమ్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్. సో, ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్టు మనకి ఎంత ఇచ్చాడంటే 3/5 ఆఫ్ ది సమ్ అన్నాడు. సో, ఇది మనకిచ్చాడు. మనం డైరెక్ట్‌గా ఏం చేస్తాం? సమ్ ఇంటూ ఎన్ని ఇయర్స్‌కి? 6 ఇయర్స్‌కి. సో, ఇంటూ 6. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా మనకి? తెలీదు. సో, i/100 అనుకుందాం. అంటే ఇంట్రెస్ట్ రేట్ కదా! సో, i/100 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్‌ని మనం ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? 3/5 సమ్‌గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? సో, 3/5 సమ్. ఇప్పుడు సమ్ 2 క్యాన్సెల్ అయిపోయినాయి. ఇక్కడ 3 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 5 టేబుల్‌లో ఇది 20 టైమ్స్. 2 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. మరి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి? 10% అవుతుంది. సో, ఆప్షన్ సి మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 4. The difference between the simple interest on 500 at 5% for 3 years and 4% for 4 years is. సో, ఇప్పుడు డిఫరెన్స్ అడిగాడు మనకి. ఇది 500 మీద 5% ఫర్ 3 ఇయర్స్. సో, ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 0, 0 క్యాన్సెల్. 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 3 ఎంత? 75. ఇప్పుడు అదే ఇలాగ చూద్దాం. ఇప్పుడు సేమ్ 4% ఫర్ 4 ఇయర్స్. సో, 500 ఇంటూ 4% ఇంటూ 4 ఇయర్స్. సో, ఇవి 2 క్యాన్సెల్ అయిపోతాయి. 0, 0. 5 4 జార్ 20. 20 ఇంటూ 4 ఎంత? 80. సో, ఇక్కడ 75, ఇక్కడ 80. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత మనకి? రూ. 5 అన్నమాట. సో, ఇక్కడ మన ఆప్షన్ బి అవుతుంది. సో, ఇంకా షార్ట్‌గా చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్‌కి పర్సెంటేజ్‌లు ఎప్పుడు సేమ్ ఉంటాయి. ఇప్పుడు 5% ఫర్ 3 ఇయర్స్ టోటల్ ఎంత అవుతుంది? 15%. 4% ఫర్ 4 ఇయర్స్ టోటల్ ఎంత అవుతుంది? 16%. మరి ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత? 1% డిఫరెన్స్. సో, 500 మీద 1% అంటే రూ. 5. సో, ఇలా అయినా చేయొచ్చు. క్వెషన్ నంబర్ 5. A sum of 5,000 is taken at simple interest of 15% per annum for 3 years and another sum of 8,000 is taken at 12% for 4 years. Find the difference in interest paid. ఇప్పుడు 15% ఫర్ 3 ఇయర్స్. డైరెక్ట్‌గా 45% చేసుకోవచ్చు. అంటే 15/100 ఇంటూ 3 ఏమవుతుంది మీకు? 45% కదా డైరెక్ట్‌గా. సో, ఈ కాలిక్యులేషన్. ఇక్కడ జీరోస్, ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 3 ఉంది. సో, 3 ఇంటూ 5 ఎంత? 15. 15 ఇంటూ 15 ఎంత? 25. సారీ 225. ఇక్కడ ఒక జీరో ఉంది. సో, 15 స్క్వేర్ సమ్. ఇప్పుడు ఈ 5 ఇంటూ 3 చేస్తే 15. ఇక్కడ 15 ఇంటూ 15 అంటే 225 కదా! ఇక్కడ ఒక జీరో ఎక్స్‌ట్రా ఉంది. ఆ జీరో రాసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 8,000 ఉంది కదా! సో, ఈ 8,000 మీద 12% 4 ఇయర్స్‌కి.
జీరోస్, జీరోస్ క్యాన్సెల్. 12 ఫోర్స్ ఆర్ ఎంత మనకి 48. సో, 48 ఇంటూ 80. 0 అంటే ఆ 0 అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకి 8 ఎయిట్స్ ఆర్ 64. 8 ఫోర్స్ ఆర్ ఎంత 32 ప్లస్ 6. సో, 38. సో, 3840. ఈ వాల్యూ ఎంత అంటే 3840. మరిక్కడ ఈ వాల్యూ ఎంతుంది? 2250. మనల్ని డిఫరెన్స్ కనుక్కోమన్నారు. సో, ఇది 0, ఇది 9. ఇక్కడ ఒకటి తగ్గించాలి. ఎందుకంటే ఇక్కడ బారో చేసాం కదా! సో, 37లో 22 తీస్తే ఎంత మనకి? సో, ఇక్కడ 37. సో, 37లో 22 తీస్తే మనకెంతవుతుందంటే 15. ఆప్షన్ బి మన ఆన్సర్ 1590. క్వెషన్ నంబర్ 6. ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 8 ఇయర్స్ ఈస్ 3/5 ఆఫ్ ది సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 8 ఇయర్స్ ఈస్ 3/5 ఆఫ్ ది సమ్. సో, ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా సమ్ తీసుకుందాం. ఈ సమ్ మీద మనం ఇంట్రెస్ట్ ఎలా చేస్తాం? సో, i డివైడెడ్ బై 100 ఇంటూ 8 ఇయర్స్ కదా! ఇక్కడ మనకి ఇయర్స్ ఎంత 8 ఇయర్స్ ఇచ్చాడు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏం చెప్పాడు 8 ఇయర్స్‌కి. సో, 3/5 ఆఫ్ ది సమ్ అన్నాడు. డైరెక్ట్‌గా 3/5 ఆఫ్ ది సమ్ తీసుకోండి. సో, ఇక్కడ సమ్ క్యాన్సెల్. పై టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 20 టైమ్స్ పోతుంది. మరిప్పుడు 4 టేబుల్‌లో ఇది 2 టైమ్స్. ఇక్కడ 4 టేబుల్‌లో ఇది 5 టైమ్స్. సో, i ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 3 ఇంటూ 5 15 డివైడెడ్ బై 2 అవుతుంది. మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 7.5%. అంటే ఆప్షన్ బి మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 7. ఎ పర్సన్ బారోడ్ సమ్ మనీ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 4 ఇయర్స్ హి రిటర్న్డ్ 9/5 ఆఫ్ ది మనీ టు లెండర్. వాట్ వాస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో, ఇప్పుడు సపోజ్ రూ. 100 తీసుకున్నాడనుకుందాం. సో, రూ. 100 తీసుకుంటే 4 ఇయర్స్ తర్వాత 9/5 ఇచ్చాడు రిటర్న్. సో, 100 ఇంటూ 9/5 ఎంత మనకి? 20 ఇంటూ 9 అంటే 180. సో, ఇప్పుడు ఇదెంత అయింది మనకి? రూ. 80 ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్‌కి? 4 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి ఎంతవుతుంది? ఏం లేదు. 80 4 ఇయర్స్‌కైతే మరి 1 ఇయర్‌కి ఎంతవుతుంది? డివైడెడ్ బై 4 చేస్తే రూ. 20 అవుతుంది. 100 మీద రూ. 20 అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది? 20%. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అన్నమాట. సో, ఎప్పుడైనా సరే ఇలా 100 మీద తీసుకుంటే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది మీకు. క్వెషన్ నంబర్ 8. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ 5000 అట్ 4% సింపుల్ ఇంట్రెస్ట్ ప్రొడ్యూస్ ద సేమ్ ఇంట్రెస్ట్ యాస్ 8000 ఇన్. సో, 2 సేమ్ అన్నాడు. 2 సేమ్ చేసుకుంటే సరిపోతుంది. 5000 ఇంటూ 4% ప్రొడ్యూస్ సేమ్ ఇంట్రెస్ట్ యాస్. ఇక్కడ మనకి టైమ్ తెలీదు. ఇన్ హౌ మచ్ టైమ్ అని అడిగాడు. సో, ఇంటూ n పెట్టుకుందాం. సో, ఇది ఈక్వల్ టు 8000 ఇంటూ 2 1/2. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 2 1/2 అంటే 5/2గా రాసుకోవచ్చా? 2 2 జార్ 4 ప్లస్ 1 5/2గా రాసుకుందాం. ఇక్కడ 8%. సో, 8/100. సో, ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. సో, ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్ క్యాన్సెల్. సో, ఇక్కడ 5 క్యాన్సెల్. 4 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 2, 2 క్యాన్సెల్. ఇక్కడ మనకేం మిగిలిందింకా? మనకిక్కడ అన్నీ క్యాన్సెల్ అయిపోతే ఇక్కడ మనకు మిగిలిందేంటి? 8 మాత్రమే మిగిలింది. సో, n ఎంత అవుతుంది మనకి? 8 ఇయర్స్ అన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 9. వాట్ ప్రిన్సిపల్ వుడ్ అమౌంట్ టు 21,420 ఇన్ 2 ఇయర్స్ అట్ ది రేట్ ఆఫ్ 9.5% సింపుల్ ఇంట్రెస్ట్. మనకిప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో ఇక్కడ ఇది ఇచ్చేసారు. ఎంత ప్రిన్సిపల్ అమౌంటో మనకు చెప్పలేదు. సో, ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఎన్ఆర్ డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి టోటల్ అమౌంట్ ఇది. సో, ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంతో తెలీదు. దీన్ని అలాగే ఉంచండి. ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత 2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9.5. సో, 9.5ని 9.5 గానే రాసేద్దాం. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి కాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో, ఇది ఎంత అవుతుంది? ఇది 21,420 అలాగే ఉంచండి. ఇది 100 ప్లస్ 2 ఇంటూ 9.5 ఎంత? సో, ఇప్పుడు 18 ప్లస్ 1 19 అవుతుంది. ఇదెంత 21,420. సో, ఇప్పుడు పి వాల్యూ ఎంత అవుతుందంటే 21,420 ఇంటూ 100 డివైడెడ్ బై. సో, ఈ వాల్యూ మొత్తం అటు పోతుంది. సో, 119. ఇప్పుడు 21,420 ఉంది కదా! సో, ఈ వాల్యూని మనం ఫస్ట్ క్యాన్సెల్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 1 టైమ్ పోతుంది. ఎంత? 119. సో, ఇక్కడ మనకి 5 మిగులుతుంది. సో, ఇక్కడ ఒకటి బారో చేశాం కాబట్టి 20. 20లో 11 తీస్తే ఎంత? 95. సో, ఇక్కడ ఇది 2 టైమ్స్. సో, ఇది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది?
సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ 12 టైమ్స్ ఉంది. 12 ఎయిట్స్ ఆర్ ఎంత మనకి 96 కానీ ఇక్కడ ఒకటి తక్కువ ఉంది గదా! ఇక్కడ ఒకటి తక్కువ ఉంది. ఇక్కడ ఆ ఒకటి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. మీరు 119 ఇంటూ 8 చేశారంటే 9 ఎయిట్స్ ఆర్ ఎంత మనకి 72 సో, కరెక్ట్‌గా ఇది సరిపోతుంది కదా! లాస్ట్ డిజిట్ కూడా. సో, ఇది 18 టైమ్స్ పోతుంది. ఇక్కడ 0 ఉంది. ఆ 0 యాడ్ చేయండి. సో, 180 ఇదేమవుతుంది మనకి 180 టైమ్స్ పోతుంది. సో, 180 ఇంటూ 100 ఎంత? 18,000 మన ఆన్సర్ అన్నమాట. సో, ఆప్షన్ సి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 10. A sum of 1456 when invested for 10 years amount to 2366 on maturity. Find the interest rate per annum. సో, ఇప్పుడు 1456 మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎంతకి? 10 ఇయర్స్‌కి. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా? తెలీదు. సో, I/100 ఇదెంత అవుతుందన్నాడు? 2366 ఈక్వల్ టు 2366 రాయొచ్చా అంటే రాయకూడదు. ఎందుకు రాయకూడదంటే ఇది మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. సో, దీని మీద మనకి ఇంత అమౌంట్ అయినప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? సో, 2366లో నుంచి 1456 తీయాలి. సో, ఇది 0 ఇది 1 23లో 14 తీస్తే ఎంత? 9, 10 ఇది ఇంట్రెస్ట్. సో, ఇప్పుడు ఇది ఈ 0 క్యాన్సెల్ అయిపోయింది. ఇప్పుడు మనకి 1456 సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? సో, ఇక్కడ మనం చూసుకున్నామంటే 9, 10 ఉంది. సో, 9, 10 అంటే మనకి 13 టేబుల్‌లో పోతుంది. సో, ఇది 70 13 టేబుల్‌లో 1 టైమ్ బ్యాలెన్స్ ఎంత? 15 సో, మనకి మళ్ళీ 1 టైమ్ బ్యాలెన్స్ 26 సో, 2 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఇది 7 టేబుల్‌లో పోతుందా? సో, 7 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 7 వన్స్ ఆర్ 7 బ్యాలెన్స్ ఎంత? 42 అంటే మనకి 6 టైమ్స్ పోతుంది. సో, ఇది 7 టేబుల్‌లో ఎంత? 10 టైమ్స్. సో, ఇక్కడ మళ్ళీ మనకేమొస్తుంది? ఇంకా క్యాన్సెల్ అవుతుంది కదా! సో, 2 టేబుల్‌లో ఇది 8 టైమ్స్, ఇది 2 టేబుల్‌లో 5 టైమ్స్. సో, మనకి ఇంట్రెస్ట్ ఎంతవుతుంది? ఇది మళ్ళీ 2 టేబుల్‌లో క్యాన్సెల్ చేద్దామా? ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో, I = 5 ఇంటూ 5 25 డివైడెడ్ బై 4 ఎంతవుతుంది మనకి? 6.25%. ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉందన్నమాట. క్వెషన్ నంబర్ 11. A certain sum of money is given at a certain rate of simple interest for 6 years. Had it been given at 6% higher 7% higher rate, it would have fetched 1,512 rupees more. సో, ఇప్పుడు మనకి ఎంత అమౌంటో తెలీదు. ఎంత ఇంట్రెస్టో కూడా తెలీదు. కానీ వాడేం చెప్తున్నాడంటే, మన దగ్గర కొంత అమౌంట్ ఉంది. దాన్ని కొంత సింపుల్ ఇంట్రెస్ట్ రేట్‌కి ఇస్తున్నానని చెప్పాడు. ఎంతకి? 6 ఇయర్స్‌కి. సో, ఇప్పుడు 6 ఇయర్స్‌కి సమ్ అమౌంట్‌ని సమ్ రేట్‌కి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు 7% ఎక్స్‌ట్రా ఉంది అంటే, అప్పుడేమవుతుంది? ఈ 6 ఇయర్స్‌కి కూడా 7% ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం. అంటే మనం ఎంత యాడ్ చేస్తాం? 42% ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం. ఈ 42% మనకెంతొస్తుందంటున్నాడు? 1512 మరి మనల్ని సమ్ కనుక్కోమన్నాడు. సమ్ అంటే ఏంటి? 100% ఇదెంతవుతుంది అని అడిగాడు అంతే. సో, 100 ఇంటూ 1512 డివైడెడ్ బై 42. ఇప్పుడు 42 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? సో, ఇప్పుడు మనం 7 టేబుల్‌లో 6 టైమ్స్, 7 2 టైమ్స్ ఎంత మనకి 14 బ్యాలెన్స్ 11 అంటే మనకి 1 టైము. బ్యాలెన్స్ 42 సో, 6 టైమ్స్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 36 టైమ్స్. 36 ఇంటూ 100 ఎంత? 3600 సో, మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 12. A total of 2 lakh is divided into 2 parts for investing in different banks on simple interest. One yields 4% while the other yields 6%. సో, 4%ని ఎక్స్‌గా తీసుకుందాం. సో, ఇప్పుడు మనకి ఎక్స్ ఇంటూ 4% ఇంకొకటి ఎంత అన్నాడు? 6%. మరిప్పుడు ఎక్స్‌ని 4% తీసుకుంటే ఈ 2000లో నుంచి మనం ఈ 2,00,000లో నుంచి మనం ఏం చేయాలి? ఎక్స్ తీస్తే ఈ 6% అమౌంట్ వస్తుంది. సో, దీని మీద మనకి ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది? 6% వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ మనకెంత ఇచ్చాడు? 4.7%. సో, ఇప్పుడు 2,00,000 మీద 4.7% ఈ జీరోస్, ఈ జీరోస్ క్యాన్సెల్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇదెంత? సో, ఇది 2 యాడ్ చేస్తుంటేనే కదా మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంతొచ్చింది? సో, ఇక్కడ డివైడెడ్ బై 100 కామను. ఇక్కడ ఇది 4x ప్లస్ 6 ఇంటూ 2,00,000 ఎంత? 12,00,000 మైనస్ x ఇంటూ 6 సో, మైనస్ 6x ఇక్కడ 4.7 ఇంటూ 2 ఎంత మనకి? 9.4 మరి 20 ఇంటూ 4.7 ఎంత? 94 అవుతుంది. ఇక్కడ మిగిలినయి ఎన్ని జీరోస్? టోటల్ 3 జీరోస్ మిగిలినయి. సో, ఒక జీరో ఏమో ఈ పాయింట్‌తో క్యాన్సెల్ అయిపోతుంది. మరి ఇప్పుడు మిగిలిన జీరోస్ ఎన్ని? 2 జీరోస్. సో, 9400 మరి ఈ 100 అటుపోతే ఏమవుతుంది మనకి? ఇంటూ 100 అవుతుంది. సో, ఇది క్యాన్సెల్ చేసేసేయండి అప్పుడు. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? 9,40,000 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 4x మైనస్ 2x ఉంది. మైనస్ 6x ఉంది. సో, ఇదేమవుతుంది? మైనస్ 2x అవుతుంది. సో, ఈ వాల్యూ అటుకుపోతే ఏమవుతుంది? ప్లస్ 2x అవుతుంది.
ఇక్కడ 12,00,000. సో, 12,00,000లో నుంచి 9,00,000, 4,00,000 తీసేస్తే 9,40,000 తీసేస్తే ఎంతవుతుంది మనకి? సో, మనకి 2,60,000 అవుతుంది. సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 1,30,000. సో, ఇక్కడ 4% ఎంత? 1,30,000. మరి ఇదెంతవుతుంది మనకి? ఇది 1,30,000 అయితే, సో, ఇక్కడ మిగిలిందెంత? 70,000. వాడు మనల్ని అడిగిందేంటి? 2 అమౌంట్‌లో ఎంత చెప్పాడు? 1,30,000, 70. సో, ఇక్కడ ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 13. Ramu lent 3,000 to Raju and a certain sum to Ravi at the same time and same rate of simple interest of 8% per annum. సో, ఇద్దరికీ సేమ్ ఇంట్రెస్ట్ రేటు, సేమ్ టైమ్ అని చెప్పాడు. ఆఫ్టర్ 5 years హి రిసీవ్డ్ ఎ సమ్ ఆఫ్ 1,600 ఫ్రమ్ రాజు అండ్ రవి టుగెదర్ యాస్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి టైం చెప్పలేదు అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్ 5 years అని చెప్పాడు. అంటే 5 సంవత్సరాలే కదా వీళ్ళకిచ్చింది టైం. సో, ఇప్పుడు మనకి 3,000 రాజుకిచ్చాడు. దీని మీద ఇంట్రెస్ట్ ఎంత మనకి? 8%. ఎన్ని ఇయర్స్‌కి? 5 ఇయర్స్‌కి. అలాగే సర్టెన్ సమ్ అని ఇచ్చాడు. సో, నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎవరికి? రవికి. సో, రవికి కూడా ఎంత ఇంట్రెస్ట్ రేటు? 8%, 5 సంవత్సరాలకి. ఈ 5 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరికీ కలిపి 1,600 అనేది వసూలు చేశాడు. సో, ఇద్దరి దగ్గర నుంచి 1,600 ఇంట్రెస్ట్‌గా వచ్చింది. సో, ఇప్పుడు మనకేం చేద్దాం ఇక్కడ? డైరెక్ట్‌గా ఇవి క్యాన్సెల్ చేద్దాం ఫస్ట్. సో, ఇది 20 టైమ్స్. ఇది 20 టైమ్స్. 4 టేబుల్‌లో 2 టైమ్స్, 4 టేబుల్‌లో 5 టైమ్స్, 4 టేబుల్‌లో 2 టైమ్స్, 4 టేబుల్‌లో 5 టైమ్స్. ఇక్కడ డినామినేటర్ రెండిటికి కామన్‌గా ఏముంటుంది? 5 ఉంటుంది. ఇక్కడ 3,000 ఇంటూ 2 ఎంత? 6,000 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఎక్స్. సో, 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1,600. ఈ 5 అటు పోతే 1,600 ఇంటూ 5 ఎంత అవుతుంది మనకి? 8,000 అవుతుంది. ఇక్కడ ఈ 6,000 ఇటొస్తే -6,000. మరి 2x ఈక్వల్ టు 2,000. మరి x ఎంత అవుతుంది మనకి? 1,000. వాడు మనల్ని ఏమి అడిగింది? ఫైండ్ ద సమ్ లెంట్ టు రవి. సో, రవిది మనం x అనుకున్నాం. మరి x వాల్యూ 1,000 అయితే 1,000 మన ఆన్సర్ అన్నమాట. క్వెషన్ నంబర్ 14. Kiran lent 4,000 to 2 persons such that one part of it is at 8% per annum and the remaining part of it as 10% per annum. సో, ఇప్పుడు నేను ఒక పార్ట్‌ని ఏమనుకుంటున్నానంటే x అనుకుంటున్నాను. సో, x మీద 8% నేను x అనుకున్నాను. సో, ఇప్పుడు మనకి పర్ యానమ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి హి గాట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 352. సో, ఇదేంటిది? యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్. సో, వీళ్ళిద్దరికీ కలిపి రూ. 352 వచ్చిందని చెప్పాడు. సో, ఇది కూడా మనం ఏమేం చేద్దాం? సో, ఇక్కడ పర్ ఇయరే తీసుకుందాం. ఇప్పుడు 1 ఇయర్ అంటే ఇంటూ 1. సో, మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి 10%. ఈ 10% ఎంత? టోటల్ 4,000 అయితే ఇది ఎక్స్. మరి ఇది ఎంత అవుతుంది? 4,000 మైనస్ ఎక్స్ ఇంటూ ఎంత? ఇక్కడ 10%. మనం యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 352 అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ 100 మనకి ఎల్‌సీఎం అవుతుంది. సో, ఇది 8x ప్లస్ 10 ఇంటూ 4,000 40,000 మైనస్ x ఇంటూ 10 మైనస్ 10x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 352. మరిప్పుడు మైనస్ 10x ప్లస్ 8x ఎంత? మైనస్ 2x ప్లస్ 40,000 ఈక్వల్ టు ఈ 100 అటుపోతే ఏమవుతుంది మనకి? సో, ఇది 100 సరిగ్గా రాస్తాను. సో, ఈ 100 అటుపోతే ఏమవుతుందంటే 35,200 అవుతుంది. ఇప్పుడు ఈ 2x అటుపోతుంది. ఈ 35,200 ఇందులో నుంచి తీసేస్తాం. అంటే 2x ఈక్వల్ టు 40,000 మైనస్ 35,200 ఎంత అవుతుంది? 4,800. మరి x వాల్యూ ఎంత? 2,800. ఈ 8% వాల్యూ ఎంత అంటే 2,800. మరి ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1,200 అవుతుంది. వాడు మనల్ని ఏమి అడిగాడు? సమ్ లెంట్ అట్ 10%. సో, 10% మీద ఎంత? 1,200 కదా మనం ఇచ్చింది. ఇక్కడ 4,800 ఇందులో నుంచి తీస్తే సారీ 2,400 కదా ఇది. సో, ఇది 2,400. ఇది 2,400 అయితే ఇదెంత మనకి? 1,600. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి 1,600 మన ఆన్సర్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 15. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ విచ్ 1,040 అమౌంట్స్ టు 1,230 ఇన్ 1.5 ఇయర్స్. సో, ఇప్పుడు మనకి ఈ 1.5 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సో, ఇది 1040 ఇదేమో 1230 డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 190. సో, ఈ 190 ఎంత? 1.5 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి ఎంత అవుతుంది? 190 డివైడెడ్ బై 1.5. సో, ఈ 1.5 నేను ఎలా రాసుకోవచ్చు? 15 డివైడెడ్ బై 10. సో, ఈ 10 మనకి రివర్స్ అవుతే రివర్స్ అవుతుంది ఇక్కడ. 15. సో, ఇప్పుడు ఇది
పై టేబుల్‌లో 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. సో, ఇది 380 డివైడెడ్ బై 3. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. బ్యాలెన్స్ ఎంత? 20. సో, ఇక్కడ 6.67. సో, 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఎంతొస్తుందంటే మనకి 126.67. సో, అంటే అప్రాక్సిమేట్‌గా ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది? మనకి ఇంట్రెస్ట్ దేని మీద? 1040 మీద. ఇక్కడ అన్నీ 10, 11, 12, 13 ఉంది. సో, మనకి అప్రాక్సిమేట్‌గా ఇంట్రెస్ట్ ఇస్తే 1% అంటే ఇక్కడ 10% అంటే ఎంత? 104. మరిప్పుడు 2% ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ 20.80. సో, ఇది 124.80 సంథింగ్. ఇదెంత? 12% ఇంట్రెస్టు. ఇక్కడ మనకి 126.67 వస్తుంది. అంటే 12 కంటే ఎక్కువుండాలి. ఇక్కడ 12 కంటే ఎక్కువుండేది ఎక్కడుంది మనకి? ఆప్షన్ సి మాత్రమే ఉంది. ఇక్కడ 12 కంటే ఎక్కువ. సో, డైరెక్ట్‌గా మీరు కాలిక్యులేట్ చేయకుండా ఇలా ఈ పాయింట్‌ల వరకు కాలిక్యులేట్ చేసుకొని చేసేసేయొచ్చనమాట. క్వెషన్ నంబర్ 16. A sum of 10,000 is taken as loan by Rajesh at the rate of 15% per annum, simple interest for 2 years. But Rajesh could not repay it and agreed time and asked for an extension of 2 more years. ఇప్పుడు 10,000 మనకి లోన్ కింద తీసుకున్నాడు రాజేష్. 15% పర్ యానమ్‌కి 2 ఇయర్స్‌కి. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత రీపే చేయలేకపోయాడు. దానివల్ల ఏం అడిగాడంటే, ఈ లోన్‌ని ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయమన్నాడు. కానీ ఇక్కడ లెండర్ ఏం చెప్పాడంటే, ఆ వడ్డీ ఉంది కదా! సో, ఇంట్రెస్ట్‌ని నేను ప్రిన్సిపల్ అమౌంట్‌లోకి యాడ్ చేస్తాను నెక్స్ట్ 2 ఇయర్స్‌కి అని చెప్పాడు. సో, ఈ 2 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఎంతవుతుంది? 15 ఇంటూ 2 30. 30 ఇంటూ 100 ఎంత? మనకిక్కడ 2 జీరోస్ కదా! సో, ఇక్కడ 2 జీరోస్ యాడ్ చేశాం. సో, 3000. మనకి ఫస్ట్ తీసుకున్న అమౌంట్ ఏమో 10,000. తర్వాత 3000 అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు టోటల్ ఎంతవుతుంది? ఈ 13,000 అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌కి ఈ అమౌంట్‌ని తీసుకొనొచ్చి నేను ప్రిన్సిపల్‌లో యాడ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇంక్లూడింగ్ అమౌంట్ బారోడ్. సో, ఈ 13,000 మీద మనకెంత పడుతుంది మళ్ళీ వడ్డీ? సేమ్ 15%. ఎన్ని ఇయర్స్‌కి? 2 ఇయర్స్‌కి. సో, ఇది ఒక 2 ఇయర్స్, ఇది ఒక 2 ఇయర్స్. కాకపోతే ఈ 2 ఇయర్స్‌లో ఇంట్రెస్ట్ కూడా కలుపుతానని చెప్పాడు కాబట్టి ఇంట్రెస్ట్ కలిపేసి చేస్తున్నాం. సో, ఈ జీరోస్ క్యాన్సల్. ఎంతవుతుంది? 130 ఇంటూ 30 అంటే 3900. సో, టోటల్ 3000 ఇక్కడ 3900 ఇక్కడేమో 10,000. సో, 10,000 ప్లస్ 3000 ప్లస్ 3900 ఎంత? 16,900. సో, ఈ అమౌంట్ వాడు రీపే చేయాలి. సో, ఆప్షన్ బి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 17. Himesh has 18,000. He deposited 7,000 in a bank at the rate of 5% per annum and 6,000 in another bank at the rate of 6% per annum. If he receives 1,160 as simple interest at the end of 1 year. సో, ఇప్పుడు మనకి టోటల్ 18,000 ఉంది. అందులో 7,000ని నేను డిపాజిట్ చేశాను. ఎంత? 5% పర్ యానమ్‌కి. సో, ఇది క్యాన్సెల్ అయిపోతుంది. జీరోస్. ఎంత అమౌంట్ వస్తుంది దీని మీద? 350 వస్తుంది. నెక్స్ట్ ఈ 6,000 అమౌంట్‌ని ఇంకొక బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాను. సో, ఇది 6%. ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. ఎంత అవుతుంది మనకి? 360 వస్తుంది. ఇఫ్ హి రిసీవ్స్ 1,160 యాస్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్. సో, 1,160 ఈ రెండుకి మనకొస్తుందన్నాడు. సో, ఈ టోటల్ ఎంత మనకి? 710. మనకి ఈ రెండిటి మీద ఎంతొచ్చింది? 710 వచ్చింది. సో, అంటే మనకి 450 రూపీస్ అనేది మిగిలిన అమౌంట్ మీద. ఇక్కడ 7,000 ఇక్కడ 6,000 ఎంత టోటల్? 13,000. మరి మిగిలిన అమౌంట్ ఎంత? 5,000. ఈ 5,000 మీద మనకు వడ్డీ ఎంతొస్తుందంటే 450 వస్తుంది. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా? తెలీదు. సో, ఇంటూ I/100 ఈక్వల్ టు ఎంత మనకి? 450 రావాలి. సో, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సెల్. ఇక్కడ జీరో క్యాన్సెల్. సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 9 టైమ్స్ పోతుంది. ఇంట్రెస్ట్ ఎంత అంటున్నట్టు మనకి 9%. సో, ఇక్కడ మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడిగాడు. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 9% అనమాట. క్వెషన్ నంబర్ 18. A certain sum of money becomes 7 times itself when invested at certain rate of simple interest in 14 years. సో, ఇప్పుడు మన దగ్గర ఒక రూ. 100 ఉన్నాయి. ఈ రూ. 100 మనకెంత అవుతుందన్నాడు? 7 టైమ్స్ అంటే ఇంటూ 7 ఎంత? 700 అవుతుంది. ఎప్పుడు? 14 ఇయర్స్‌కి. మరిప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు? హౌ మెనీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇదే 18 టైమ్స్ అవ్వడానికి. సో, 18 టైమ్స్ అంటే 1800 అవ్వాలి. సో, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత? సో, ఇప్పుడు 700 అయితే 700లో 100 కలిసింది కదా! సో, 100 అనేది మనకి సమ్ము. సో, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 600. 600 ఇంట్రెస్ట్ 14 ఇయర్స్‌కయింది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ సేమే ఉంటుంది మీకు. ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వదు. సో, ఎవ్రీ ఇయర్ సేమే ఉంటుంది కాబట్టి అది సేమే ఉంటుంది. ఇక్కడ మనకి 1800 అయింది. 1800 అయిందంటే ఇందులో 100 తీసేయాలి. ఎందుకంటే 100 సమ్ గదా! సో, ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? 1700. ఈ 1700 ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? అది వాడు అడిగింది. క్రాస్ మల్టిప్లై చేస్తే
1700 ఇంటూ 14 డివైడెడ్ బై 600. సో ఇక్కడ జీరోస్ క్యాన్సల్. 2 టేబుల్‌లో 3 టైమ్స్, 2 టేబుల్‌లో 7 టైమ్స్. 17 ఇంటూ 7 ఎంత? 119 డివైడెడ్ బై 3. సో ఇక్కడ 120/3 అంటే ఆల్‌మోస్ట్ 40 వస్తుంది. ఇక్కడ ఆల్‌మోస్ట్ 40 వచ్చే ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ బిలో ఉందనమాట. 39.67. సో కావాలంటే క్యాన్సెల్ చేయొచ్చు. 3 టేబుల్‌లో 3 టైమ్స్ 9. బ్యాలెన్స్ 29 అంటే మనకెన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ 27. బ్యాలెన్స్ 2 ఉంటుంది. అంటే 6.67 వస్తుంది. సో 39.67. Question number 19. Aman invested a sum of money in scheme A at the rate of 8% per annum for 5 years on simple interest. He invested 4 times of the sum of scheme A in scheme B at the same rate of interest at the rate of 5% per annum for 7 years on simple interest. సో ఇప్పుడు మనకి స్కీమ్ ఏ ఉంది. స్కీమ్ బి ఉంది. ఇప్పుడు స్కీమ్ ఏలో మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఎంతో తెలీదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో ఇదెంత? 8% అలాగే 5 ఇయర్స్‌కి. ఇప్పుడు హి ఇన్వెస్టెడ్ 4 టైమ్స్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ స్కీమ్ ఏ. సో స్కీమ్ ఏలో నేను ఎక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 4x ఇన్వెస్ట్ చేస్తాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఎన్ని ఇయర్స్‌కి? 7 ఇయర్స్‌కి. హి రిసీవ్డ్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1620. సో ఈ రెండిట్ల మీద కలిపితే మనకి ఇంట్రెస్ట్ ఎంతొచ్చిందంటే 1620 వచ్చింది. ఇప్పుడు మనల్ని బి స్కీమ్‌లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం అది వాడు అడుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంతుంది మనకి? ఈ 5 టేబుల్‌లో ఇది 20, ఈ 5 టేబుల్‌లో ఇది 20, ఈ 4, ఈ 5 టైమ్స్, ఇక్కడ 4 టేబుల్‌లో 2 టైమ్స్, 4 టేబుల్‌లో 5 టైమ్స్. ఇక్కడ 5 కామన్‌గా తీసుకుంటే 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఇక్కడ x ఇంటూ 7 ఉంది. సో 7x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1620. మరిప్పుడు 9x ఈక్వల్ టు 1620 ఇంటూ 5 అవుతుంది. సో 9 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 1 టైము. బ్యాలెన్స్ 72 అంటే 8 టైమ్స్. ఇక్కడ 0. సో ఎక్స్ ఎంత అవుతుందంటే మనకి 180 ఇంటూ 5. సో 900. కానీ మనం బిలో ఎంత ఇన్వెస్ట్ చేసాం? 4x ఇన్వెస్ట్ చేసాం. సో 4 ఇంటూ 900 అంటే ఎంత? 3600. సో 3600 అనే అమౌంట్ మనం బిలో ఇన్వెస్ట్ చేసాం. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 20. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ 10,800 అమౌంట్ టు 24,800? ఇప్పుడు 10,800 అనేది మనకి 24,800 అవుతుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి? 14,000 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇఫ్ ఇన్వెస్టెడ్ అట్ ఎ సింపుల్ రేట్ ఆఫ్ 15.5%. ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ కంటే మనకు తెలీదు కాబట్టి డైరెక్ట్‌గా 10,800 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత? n. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 15.5%. సో ఇప్పుడు మనకి సమ్ మీద PNR/100 అంటే ఇదెంత అవుతుంది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇదెంత? 14,000. సో ఇక్కడ మనకి 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సెల్. సో ఇప్పుడు ఇక్కడ మనకి 5 టేబుల్‌లో 3.1 టైమ్. సో ఇక్కడ 5 టేబుల్‌లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 5 టేబుల్‌లో అంటే 5 టూ టైమ్స్ బ్యాలెన్స్ ఇక్కడ 40. సో ఇక్కడ 8 టైమ్స్. సో ఇది 2800. ఇక్కడ మనకి 4 టేబుల్‌లో. సో 4 2 టైమ్స్ బ్యాలెన్స్ ఎంత? 28 అంటే 7 టైమ్స్. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టేబుల్‌లో? 700. ఇప్పుడు 27 ఇంటూ 3.1. 1 ఇంటూ 27 27. 3 ఇంటూ 27 81. 837 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో 83.7. సో n ఎంత అవుతుంది అంటే 700 డివైడెడ్ బై 83.7 అవుతుంది. సో ఇప్పుడు మనకి డెసిమల్ వాల్యూస్‌లోనే ఇక్కడ మొత్తం ఇచ్చారనమాట ఇక్కడ. 8, 7, 9, 6 ఇంత ఇచ్చారు. సో ఇప్పుడు మనం 8 ఇంటూ 7 తీసుకుందాం. సో ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ 84 ఇంటూ 7 తీసుకుందాం. సో ఇది 28. ఇక్కడ 56 ప్లస్ 2 అంటే ఎంత? 58. ఇక్కడ మరి ఇది 58 అంటే ఇక్కడ టోటల్ మరీ చిన్న నంబర్. మోర్ దెన్ 8 టైమ్స్ పోతుంది కదా! ఇక్కడ 83 ఉంది. సో ఇప్పుడు 8 టైమ్స్ చేసామంటే మోర్ దెన్ 640 వస్తుంది. అదే 9 టైమ్స్ చేసామంటే మనకెంత? 8 నైన్స్ ఆర్ ఎంత మనకి? 720. సో ఇదేమో 720 పెద్దది. ఇక్కడ 640 అనేది చిన్నది. సో 8-9 మధ్యలో రావాలి మనకు నంబరు. 8-9కి మధ్యలో రావాలంటే ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉందనమాట. కావాలంటే చెక్ చేయొచ్చు. 8.36 ఇంటూ ఇక్కడ మనకెంతొచ్చింది? 8.36 ఇంటూ ఇది 83.7. సో ఈ నంబర్‌కి మనం చేసేసామంటే మనకి 700 వస్తుందనమాట. క్వెషన్ నంబర్ 21. 1875 బికమ్స్
2625 in 4 years. What will 24,000 become at the end of 9 years at the same rate of interest under simple interest? సో, ఇప్పుడు మనకి 1875 ఎంత అవుతుందన్నాడు? 2625 అవుతుందన్నాడు. మరి ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుందాం. సో, ఈ 25లో ఇక్కడ 0, ఇక్కడ మనకి 2లో 7 తీయాలి. అంటే 12లో 7 తీస్తే 5. ఇక్కడ మనం ఒకటి బారో చేసాం. సో, 25లో 18 తీస్తే ఎంత మనకి? సో, 25లో 18. సో, 25లో 18 తీసేస్తే మనకెంతొచ్చుద్దంటే ఇక్కడ 750 వస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్‌కి? 4 ఇయర్స్‌కని చెప్పారు. ఇక్కడ 4 ఇయర్స్‌కని చెప్పారు కదా! మరి 1 ఇయర్‌కి ఎంత? 750/4 అంటే ఇక్కడ 4 ఇంటూ 18 ఎంత? 72. బ్యాలెన్స్ ఎంత? 30. సో, 7.5 187.5 దేని మీద? 1875 మీద 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఇంత. అంటే ఇదేంటిది? సింపుల్‌గా చూస్తేనే చెప్పేయొచ్చు. ఎంత? 10% అని. మరిప్పుడు మనల్ని సేమ్ ఇంట్రెస్ట్ రేట్ తోటి 24,000కి 9 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఎంత? 10% ఎంతో కనుక్కోమంటున్నాడు. సో, ఇప్పుడిది ఇక్కడొక 0, ఇక్కడొక 0 క్యాన్సెల్. ఇక్కడొక 0, ఇక్కడొక 0 క్యాన్సెల్. ఇక్కడ 2 జీరోస్ అలాగే రాసుకోండి. 9 4 జార్ ఎంత? 36. 9 2 జార్ ఎంత? 18. 18 ప్లస్ 3. సో, 21,600 ఇది ఇంట్రెస్ట్. వాడు మనల్ని ఏమడిగాడంటే వాట్ విల్ 24,000 బికమ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 9 ఇయర్స్. అంటే ఈ 24,000 ఎంతవుతుంది 9 ఇయర్స్ తర్వాత అంటున్నాడు. 24,000 ఏమో ఇది సమ్ము, ఇదేమో ఇంట్రెస్ట్. సో, టోటల్ అమౌంట్ ఎంతవుతుంది? 45,600 అవుతుంది. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనమాట. క్వెషన్ నంబర్ 22. వాట్ యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ విల్ డిశ్చార్జ్ ఎ డెబ్ట్ ఆఫ్ 26,160 డ్యూ ఇన్ 4 ఇయర్స్ అట్ 6% సింపుల్ ఇంట్రెస్ట్. సో, ఇక్కడ మనకి ఇన్‌స్టాల్‌మెంట్ ఫార్ములా. సో, ఇన్‌స్టాల్‌మెంట్ ఫార్ములా ఎంత అంటే టోటల్ డెట్ ఎంత? 26,160 డివైడెడ్ బై సో, నంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6% ఇంటూ n ఇంటూ n-1/2. సో, ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇన్‌స్టాల్‌మెంట్ ఈక్వల్ టు టోటల్ డెబ్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ సారీ నంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ సో, ఇంట్రెస్ట్ బై 100 ఇంటూ n ఇంటూ n-1/2. సో, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా డైరెక్ట్‌గా చేసేసారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ డెట్ ఏమో 26,160 ఇక్కడ 4 ప్లస్ 6% ఇక్కడ n అంటే ఎంత మనకి 4 ఇయర్స్ కదా! సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడే చేసేద్దాం. ఇది 4, ఇది 4-1. సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 2 టైమ్స్ పోతుంది. సో, ఇక్కడ 26,160 డివైడెడ్ బై ఇక్కడ 4 ప్లస్ 6/100 ఇంటూ ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఇంటూ 4-1 అంటే 3. సో, ఇప్పుడు 6 ఇంటూ 2 ఇంటూ 3 ఎంతవుతుంది మనకి? 6 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 36 కదా! ఇప్పుడు 36/100 అవుతుందా? 36/100 అంటే 0.36. దీన్ని 4.36గా రాసుకోవచ్చా నేను? సో, ఇప్పుడు మనకి ఇక్కడ క్వెషన్స్‌లో చూసారంటే లాస్ట్ డిజిట్స్ ఈ జీరోలు వదిలేసేయండి. జీరోలు వదిలేస్తే ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 6 ఉంది. అంటే ఇది ఎన్ని టైమ్స్ పోవాలి కరెక్ట్‌గా మనకి? 6 టైమ్స్ పోవాలి. సో, ఇక్కడ మనకి 6 వచ్చే ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ సి మాత్రమే ఉంది. కావాలంటే చెక్ చేద్దాం. 436 ఇంటూ 6 ఇది 36 18 ప్లస్ 3 21 ఇక్కడ 24 ప్లస్ 2 24 ప్లస్ 2 ఎంత? 26. సో, 2616 సరిపోయింది కదా! ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడేమో ఒక 0 ఉంది. టోటల్ 3 జీరోస్. సో, 6,000 మన ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. క్వెషన్ నంబర్ 23. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఈస్ 1/5 ఆఫ్ ది సమ్ అండ్ ద ఇంట్రెస్ట్ రేట్ పర్సెంటేజ్ యాన్యుమ్ ఈస్ 5 టైమ్స్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 1/5 ఆఫ్ ది సమ్ అని చెప్పాడు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్పాడు మనకి? 5 టైమ్స్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పాడు. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ బై 3% దెన్ హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి 5,600. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక 3% పెరిగిందంట. దానివల్ల ఈ 5,600 మీద 6 ఇయర్స్‌కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని చెప్పమంటున్నాడు. ఫస్ట్ ఇది కాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సో, సమ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్. సో, n ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ బై 100 i/100. ఇప్పుడు సమ్ ఎంత మనకి? 1.5 సమ్. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1.5 సమ్ కదా! సో, ఈ సమ్ అలాగే ఉంటుంది. n అంటే ఈ nని అలాగే ఉంచేద్దాం. ఇంట్రెస్ట్ అంటే ఏంటి మనకి? 5n. సో, 5n డివైడెడ్ బై 100. సో, ఇప్పుడు సమ్ క్యాన్సెల్. 5 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్. 5 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. ఈ 4 అటు పోతే
ఇక్కడ 2 ఎన్‌లు ఉన్నాయి. ఎన్. సో, ఎన్ స్క్వేర్ అవుతుంది. ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 4. మరి ఎన్ ఎంత అవుతుంది? 2. మరి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5 ఇంటూ 2. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 10%. ఇప్పుడేం అడిగాడు? 10% కాస్త ఒక 3% పెరిగింది. అంటే 10 + 3 ఎంత? 13% అయింది. సో, ఇప్పుడు మనల్ని 5600 దీని మీద 13% ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్‌కి? 6 ఇయర్స్‌కి కనుక్కోమన్నాడు. సో, ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. సో, ఇప్పుడు మనకి 13 ఇంటూ 6. సో, 13 ఇంటూ 6 ఎంత అవుతుంది మనకి? 78. సో, 56 ఇంటూ 78. 8 6 ఆర్ ఎంత? 48. ఇక్కడ 8 5 ఆర్ ఎంత మనకి? 40. 40 ప్లస్ 4, 48. ఇక్కడ 7 6 ఆర్ ఎంత? 42. 35 ప్లస్ 4 ఎంత? 39. సో, ఇది 8, ఇది 6, ఇక్కడ ఇది 13, ఇక్కడ ఇది 4. సో, 4, 3, 6, 8. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. క్వెషన్ నంబర్ 24. The interest accrued on a sum of 16,000 lent at a sample interest rate of 14% per annum for the time in those many years, which gives a simple interest of 3/5 of a certain sum is 10% per annum. ఇప్పుడు మనకేం చెప్పాడంటే ఇంట్రెస్ట్ అక్రూడ్ అన్నాడు. సో, ఇంట్రెస్ట్ అక్రూడ్ అనే సమ్ ఆఫ్ 16,000. ఇప్పుడు మన దగ్గర ఒక 16,000 సమ్ ఉంది. దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? 14% అంటున్నాడు. ఫర్ ద టైమ్ ఇన్ దోస్ మెనీ ఇయర్స్. సో, ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్సో చెప్పలేదు. సో, ఇది 14,000 ఇంటూ ఎన్ విచ్ గివ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3/5 ఆఫ్ ఎ సర్టెన్ సమ్ ఎట్ 10% పర్ యానమ్. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు వాడు? 3/5 ఆఫ్ సర్టెన్ సమ్. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మనకి డైరెక్ట్‌గా చేసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత? 3/5 ఆఫ్ సర్టెన్ సమ్ అన్నాడు. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సమ్ ఇంటూ సారీ ఎన్ ఇంటూ ఇంట్రెస్ట్ బై 100. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 3/5 సమ్. సో, 3/5 సమ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమన్నా ఇచ్చాడా? నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వలేదు. సో, దీన్ని ఎన్‌గా అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు? 10%. ఇక్కడ ఈ జీరో క్యాన్సెల్. సో, ఇప్పుడు ఈ సమ్ క్యాన్సెల్. పై టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. మరి ఎన్ వాల్యూ ఎంత? 3 ఇంటూ 2 అంటే 6 ఇయర్స్. ఆ 6 ఇయర్స్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ జీరోస్ క్యాన్సెల్ అయిపోయినాయి. 160 ఇంటూ 14 ఇంటూ 6. 160 ఇంటూ 6 ఎంత? 960 ఇంటూ 14. సో, ఇప్పుడు 4 ఇంటూ 0, 4, 6 ఆర్ ఎంత? 24. 36 + 2 38. 1 ఇంటూ 960 ఇది 0, ఇది 4, ఇది 14. 10 + 3 ఎంత? 13. సో, 13,440 ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 25. In a bank, 6% interest is given on deposited amount. The bank then invests the amount in the stock market and is able to earn 30,000 for every 3 lakhs. సో, ఇప్పుడు బ్యాంక్‌కి నేను 3 లాక్స్ అమౌంట్ ఇచ్చాను. నాకెంత వడ్డీ ఇస్తుంది? 6%. సో, దీని మీద 6% అంటే ఎంత? 18,000 అది నాకిస్తుంది బ్యాంకు. కానీ బ్యాంక్‌కి ఎంతొస్తుంది? 30,000 వస్తుంది. అంటే వీడి ఖర్చెంత బ్యాంక్‌కి? 18,000. బ్యాంక్‌కి ప్రాఫిట్ ఎంత? 12,000. సో, ఇది మన అమౌంట్. మనకు వచ్చే ఇంట్రెస్ట్. అందులో నుంచి తీసేయాలి గదా! బ్యాంక్ 30,000 ఎర్న్ చేస్తే 18,000 ఇంట్రెస్ట్ మనకు పే చేస్తుంది. ఈ 12,000 అనేది బ్యాంక్‌కి ప్రాఫిట్. ఇప్పుడు బ్యాంక్‌కి 60,00,000 ఒకవేళ 60,00,000 గనక డిపాజిట్ చేస్తే బ్యాంక్‌కి ఎంత ప్రాఫిట్ వచ్చిద్ది? అది వాడు అడుగుతుంది. సో, ఇప్పుడు మనకి 3,00,000 తెలుసు. 3,00,000కి బ్యాంక్‌కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 12,000 కదా! మరి 60,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో, ఇది సింపుల్‌గా ఇంటూ 20 టైమ్స్ చేస్తే మనకిదొచ్చేస్తుంది. మరి ఇక్కడ కూడా ఇంటూ 20 టైమ్స్ చేస్తే వస్తుందా? సో, ఇది ఎంత అవుతుంది మనకి? 2,40,000 అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 26. A trader owns a merchant 9,810 due in 1 year. But the trader wants to settle the account after 6 months. సో, ఇప్పుడు మనకి ట్రేడర్ ఎంత ఇవ్వాలంటే 9,800 డ్యూ ఇన్ 1 ఇయర్. అంటే 1 ఇయర్ తర్వాత మనకి 9,810 రూపీస్ పే చేయాలి. మనకేం చేస్తున్నాడు? 6 మంత్స్ తర్వాతే పే చేస్తున్నాడనమాట. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నాడు? 9% సింపుల్ ఇంట్రెస్ట్. హౌ మచ్ క్యాష్ షుడ్ బి హి పే? క్యాష్ అనేది ఎంత పే చేయాలి? అది వాడు అడుగుతుంది. సో, ఇప్పుడు ఈ 9,810లో ఇంట్రెస్ట్ కూడా కలిసి ఉండిద్ది కదా! ఎందుకంటే డ్యూ ఇన్ 1 ఇయర్ అన్నాడు. అంటే 1 ఇయర్ తర్వాత పే చేస్తాడిది. అంటే ఇదెంత మనకి 109 అవుతుంది. సో, 100 / 109 అప్పుడు మనకేమవుతుంది?
ఇది 9 టైమ్స్ పోతుంది. సో, ఇక్కడ 0. సో, 90 ఇంటూ 100 ఎంత? 9000. సో, 9000 అనేది మనకెంత? ఇది సమ్ము. అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఓన్లీ దీనికి 6 మంత్స్ వరకే పే చేస్తున్నాం. సో, 9000 మీద 6 మంత్స్‌కి అంటే 6/12 ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్? 9%. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇక్కడ జీరోస్, ఇక్కడ జీరోస్ క్యాన్సెల్. 9 ఇంటూ 90 ఎంత? 810 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 405. మనమేమో ప్రిన్సిపల్ 9000 అలాగే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం? 405. సో, 6 మంత్స్ తర్వాత మనం ఎంత పే చేయాలి? 9405 పే చేయాలి. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 27. A customer pays 975 in installments. The payment is done each month. ₹5 less than the previous month. సో, ఈ క్వెషన్ స్టార్ మార్క్ పెట్టుకునేది. ఎందుకంటే ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ₹100. సో, ఇప్పుడు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ₹100. నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత? ₹5 తక్కువ అంటే 95, 90, 85. సో, ఇలా ఈ సీక్వెన్స్‌లో పోతుంది. ఈ మొత్తం కలిపి ఎంత పే చేస్తారంటే మనకి 975 పే చేస్తారు. ఇలా ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేస్తారు? సో, ఇక్కడ ఇది పక్కన కామా కాదు, ప్లస్‌లు యాడ్ చేసుకుంటూ రావాలి. సో, ఇది మనకి ఈక్వేషన్. వీటన్నిటికి 5 కామన్ తీసుకుంటే 20 + 19 + 18 సో ఆన్ టు ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 975. ఇక్కడ ఈ 5 టేబుల్‌లో ఇది క్యాన్సెల్ అవుతుందా? 19 టైమ్స్ ఎంత? 95 బ్యాలెన్స్ 25 అంటే 5 టైమ్స్. సో, ఈ వాల్యూలన్నీ యాడ్ చేస్తే మనకి 195 రావాలి. మనకి ఏ ఫార్ములా తెలుసు? సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ తెలుసు. 1-n నంబర్స్. సో, 1-n నంబర్స్ మనకు తెలుసు. ఇక్కడ మనకి 14, 15, 27, 26 ఉన్నాయి. మనకెప్పుడైనా సరే ఇక్కడ 15 వస్తుందంటే ఇక్కడ లాస్ట్‌లో 5 వస్తుంది. మరి ఇక్కడ కూడా మనకేం రావాలి? 5 రావాలి. మన ఆన్సర్ ఏమవుతుందంటే 15 మంత్స్ అవుతుంది. చెక్ చేద్దామా? సో, ఇప్పుడు ఇది టోటల్ 20 నంబర్స్‌కి. సో, 20 n ఇంటూ n ప్లస్ n ఇంటూ n + 1/2 ఇది ఫార్ములా. మరిప్పుడు ఇదేమవుతుంది? 20 నంబర్స్ కంటే 20 ఇంటూ 21/2 అంటే ఇది 10 ఇంటూ 21. సో, టోటల్ ఎంత? 1 నుంచి 20 దాకా అయితే మనకి 210 ఉండాలి. కానీ మనకెంత కావాలి? ఓన్లీ 195 కావాలి. సో, ఇందులో ఎన్ని నంబర్స్ తీయాలి? 15 మంత్స్ కంటే 5 తక్కువ. సో, ఫస్ట్ 5 అవసరం లేదు కదా! ఎందుకంటే ఇది బ్యాక్ నుంచి వస్తుంది. మనకి ఫస్ట్ 5 అవసరం లేదు. మరి ఆ ఫస్ట్ 5కి ఎంత అవుతాయి? 5 ఇంటూ 6/2 ఎందుకంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. ఇది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సో, 5 ఇంటూ 3 ఎంత? 15. ఈ 210లో ఈ 15 తీస్తే ఎంత అవుతుంది? 195 సరిపోయింది కదా! సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే 15 మంత్స్ అన్నమాట. సో, మీరింకా సింపుల్‌గా కాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5. సో, ఇదేమో 5. సో, ఇది ఒక 5, ఇది ఒక 5. టోటల్ ఎంత? 15 సరిపోయింది కదా! ఎలా చేసుకున్నా అదే వస్తుంది మీకు ఆన్సర్. క్వెషన్ నంబర్ 28. ఎ సెల్ ఫోన్ ఈస్ అవైలబుల్ ఫర్ 600 ఆర్ ఫర్ 300 క్యాష్ డౌన్ పేమెంట్ టుగెదర్ విత్ 360 టు బి పెయిడ్ ఆఫ్టర్ 2 మంత్స్. సో, ఒకటి 600 క్యాష్ పే చేస్తావు. లేదంటే 300 డౌన్ పేమెంట్ పే చేస్తావు. డౌన్ పేమెంట్ అంటే కొన్న వెంటనే పే చేయడం అనమాట. మరప్పుడు 600లో 300 తీస్తే మనం మిగతా పే చేయాల్సిందెంత? 300. సో, రిమైనింగు ఇక్కడ మనం 300 పే చేయాలి. ఈ 300 పే చేసే ప్లేస్‌లో ప్లస్ 2 మంత్స్ మనం పెట్టుకుంటే 360 పే చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు 300 పే చేయాల్సిన చోట 360 పే చేస్తున్నాం. సో, 300 మీద ఇంట్రెస్ట్ ఎంత? సో, I/100 ఇంటూ ఎన్ని ఇయర్ ఒక 1 ఇయర్‌కైతే మనం ఇంటూ 1 రాస్తాం. మరి 2 మంత్స్‌కైతే ఏం చేస్తాం? 2/12 ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 300 పే చేసే కాడ మనం 360 పే చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ 60. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో, ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్. మరి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 20 ఇంటూ 6 అంటే 120. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనమాట. క్వెషన్ నంబర్ 29. Sohan borrows a sum of 1,41,545 at the rate of 11% per annum, simple interest rate. At the end of the first year, he repays 25,490. ఇప్పుడు 1,41,545 దీని మీద 11% ఇంట్రెస్ట్ పే చేస్తే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 25,490 రీపే చేస్తాడంట. టువర్డ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్. అంటే మనం ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్‌లోనే కట్ చేసుకోమంటున్నాడు. ఆ 25,490ని. ఇఫ్ సోహన్ క్లియర్స్ ఆల్ పెండింగ్ డ్యూస్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్‌లో మొత్తం అమౌంట్ తిరిగిచ్చేస్తాడనమాట. ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్ కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లో కొద్దిగా బారోకే ఉన్నాడు కదా! సో, అది కూడా మొత్తం కలిపి పే చేస్తాడు. ఆ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు 1,41,545
సో, దీని మీద మనకి 11% ఇంట్రెస్ట్. సో, ఇదెంతవుతుంది? ఇక్కడ కింద నేను పాయింట్ తర్వాత 2 వాల్యూస్ పెట్టేస్తాను. 11% అంటే 11/100 కదా! సో, ఇక్కడ 141,545 మళ్ళీ 1 ఇంటూ అంటే 141,545 సో, ఇది 5 ఇది 9 ఇది 9 సో, ఇది 6, 5 ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్. సో, ఈ వాల్యూ ఎంతవుతుంది రౌండ్ ఫిగర్ చేస్తే 15,570 అవుతుంది. సో, ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ ఎంత? 1,41,545 ఇందులో నుంచి మనం అమౌంట్ ఎంత తీయమన్నాడు? 25,490 ఎందుకంటే ఆ అమౌంట్‌లో నుంచి ప్రిన్సిపల్‌ని తీసేసేయమన్నాడు. సో, ఇది 5 ఇక్కడ మనకి 54లో 49 తీసేయాలి. సో, 14లో 9 తీస్తే ఎంత? 5 ఇది 0 41లో 25 తీస్తే ఎంత? 16 సో, ఇది 1,16,000 ఇక్కడ 55 ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్‌ని మనం యాడ్ చేయొచ్చా దీనికంటే? ఇంట్రెస్ట్ యాడ్ చేయకూడదు. వాడు మనకెక్కడ ఏం చెప్పలేదు కదా! సో, ఇప్పుడేం చెప్తున్నాడంటే ఈ అమౌంట్ మీద మళ్ళీ మనకి 11% సో, 1,16,055 ఇంటూ దీని మీద మళ్ళీ 11% సో, 1,16,055 ఇక్కడ కూడా 1,60 సో, 1,16,000 కదా! సో, 1,16,055 సో, ఇది 5 ఇది 10 ఇది 6 ఇది 6 ఇది 7 ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్. ఇదెంతవుతుంది? 12,766 ఇప్పుడు టోటల్‌గా మనం ఎంత అమౌంట్ రీపే చేయాలి? ఇది వీడడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ 25,000 అమౌంట్ అనేది, ఈ ప్లస్ అమౌంట్ అనేది ఇందులో నుంచి తీసేసాం. మిగిలిందెంత మనకి? 1,16,055 దీని మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 15,570 ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 12,766 సో, ఇదేమో 11 ఇక్కడ మనకి 5 + 7 12 18 19 ఇక్కడ 1 కదా! సో, ఇది 12 + 1 13 11 13 14 సో, ఇక్కడ ఇది 4 1,44,391 సో, మనం ఎంత పే చేయాలి అంటే ఆప్షన్ ఏ 1,44,391 అనేది లాస్ట్‌లో పే చేయాలి. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో గనుక నచ్చిందంటయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.